హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ట్రైబల్ బాయ్ ట్రావెలర్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియో శివరదాకా చూస్తారని ఆశిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా చీతంపేట మండలంలో మల్లుదూర గిరిజన సంతలో ఉన్నామన్నమాట. ఇప్పుడు ఈ సంతలో ఇక్కడ వారంలో 2 రోజుల సంత అయితే జరుగుతుందండి. ఇలా మన ఛానల్లో గిరిజన ప్రాంతాలు పండించే పంటలు, అటవీ ఫలాలు, గిరిజన సంతలు వంటి ఎన్నో ఆసక్తికరమైన నా అనుభవాలని మీలో వీడియోల ద్వారా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే వారంలో 2 రోజుల సంత అయితే జరుగుతుందండి. ఇక్కడ ఆదివారం రోజు కొండపోడు నుంచి సేకరించి తెచ్చే అటవీ ఫలాన్ని క్రయ విక్రయాలు జరుగుతాయి. అలాగే సోమవారం కూడా సంత కొనసాగుతూనే గిరిజనులు తెచ్చే అటవీ ఫలాలు, అటవీ ఉత్పత్తులను అమ్ముకుంటారు. ఇక్కడ చూడొచ్చు మేకలు, గొర్రెలు కూడా తెచ్చి అమ్ముకుంటారండి. చూడొచ్చు ఇక్కడ చాలా రకాల మేకలు, గొర్రెలు కూడా తెచ్చుతుంటారనమాట. గిరిజనులు అలాగే పట్టణవాసులు కూడా కొని తీసుకెళ్తారండి. ఇక్కడ అలాగే ఇక్కడ చూడొచ్చండి రామాఫలం, అలాగే టెంకాయలు కూడా అమ్ముతుంటారనమాట. చూడండి పళ్ళ దుంపులు కూడా, అలాగే కందులు, పచ్చి కందులు కూడా కనిపిస్తున్నాయండి. ఇదిగోండి ఎక్కువగా గిరిజనులు కొండ మీద సేంద్రీయ పద్ధతిలో పండించే అరటిగేళ్ళ అన్నమాట. ఇది చూడండి. ఎక్కువగా రామాఫలాలు దిగాయండి ఇప్పుడు ఈ వారం అయితే. చూడండి ఈ రామాఫలాలని జనవరి స్టార్ట్ అయ్యి 3-4 నెలల వరకు ఉంటాయండి. చలుగా అయితే సమ్మర్ వరకు ఉంటాయన్నమాట ఈ రామాఫలాలు అయితే. ఈ సంతలో చూడండి పచ్చి చేపలు కూడా అమ్ముతుంటారండి. ఈ పట్టణ వాసులు వచ్చి ఇక్కడ అమ్ముతుంటారనమాట. మా గిరిజనులు కొని తీసుకెళ్తారనమాట ఇక్కడ నుంచి. ఇక్కడ చూడొచ్చు కొన్ని మొక్కలు అయితే అమ్ముతుంటారనమాట. టమాటా మొక్కలు, పచ్చిమిర్చి మొక్కలు, అలాగే వంకాయ మొక్కలు కూడా అమ్ముతుంటారనమాట రోడ్డు మీద. చూడండి ఇక్కడ చూడొచ్చు కొన్ని వాటాలు వేసుకొని అమ్ముతుంటారండి పచ్చిమిరపకాయలు. అలాగే ఇక్కడ కొన్ని రకాల ఎండు చేపలు, అలాగే ఎండు రొయ్యలు అమ్ముతుంటారండి. చూడొచ్చు ఇక్కడ చూడండి చాలా రకాల చేపలు అయితే అమ్ముతుంటారనమాట. వీటిని మా గిరిజనులు కొని తీసుకెళ్తారండి. చూడొచ్చు ఇక్కడ మానులు, తట్టెలు లాంటివి, చేతలు, బొట్టెలు ఉంటాయి కదా, మా గిరిజనులు కొని తీసుకెళ్తారండి ఇక్కడ నుంచి. ఇక ముందుకు పోతే నాటుకోడి అమ్మే చోట అన్నమాట ఇది. ఇక్కడ అందరూ తెస్తారండి, మా గిరిజనులు తెచ్చి అమ్ముకుంటారండి. ఇక్కడ నుంచి పట్టణవాసులు కూడా తెచ్చి ఇక్కడ అమ్ముకుంటారండి. కొన్ని రకాల నాటుకోడి అనమాట. గిన్నె కోళ్ళు, అలాగే కొన్ని రకాలు ఉంటాయి కదా, కోళ్ళ పేర్లు నాకు సరిగ్గా తెలియదు కానీ కొన్ని రకాల పేర్లు అయితే ఉంటాయి కదా, వాటి కోళ్ళు అయితే ఇక్కడ అమ్ముకుంటారనమాట. చాలా రకాలు చూడండి, చాలా గిరాకీ ఉంటుందండి ఇక్కడ. కొండలేము కూడా ఒక్కొక్కటి 900-1000 రూపాయల వరకు ఉంటుందండి. పెద్ద పెద్ద కోళ్ళని బట్టి దాని సైజుని బట్టి ఉంటాయండి వాటి ధరలు. ఇక్కడ చూడొచ్చు అన్ని రకాల చెప్పులు అయితే ఉంటాయండి. చిన్నోళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఉంటాయన్నమాట. ఈ రబ్బర్ చెప్పులన్నీ ఒరిస్సా, కలకత్తా నుంచి వస్తున్నాయండి.
ఇక్కడ చూడొచ్చు అన్ని రకాల పనిముట్లు ఉంటాయండి. గిరిజనులకు సంబంధించినవి అనమాట. ఇవన్నీ పనిముట్లు అనమాట. గుణపాలు, రంపాలు, పార్లు అన్ని ఉంటాయండి. కత్తులు, కతార్లు చూడొచ్చు ఇక్కడ. అలాగే ఇక్కడ గోన్లు, సంచులు కూడా దొరుకుతాయండి అందుబాటులో అన్ని. అలాగే మరో పక్క చూస్తే మట్టితో చేసిన పాత్రలు, కుండలు కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట. అలాగే పక్కన స్టీల్ ప్లేట్లు, స్టీల్ సంబంధించినవి ఇక్కడ అమ్ముతుంటారనమాట. చూడొచ్చు. ఇంకో పక్కన చూడొచ్చు ఇక్కడ పదునైన కత్తులు ఉంటాయండి. ఈ మధ్యన ఎక్కువ సీపురు నరకడానికి ఉంటాయి కదా, వీటిని కొని తీసుకెళ్తానండి. వీళ్ళు ఒరిస్సా నుంచి వచ్చిన వారండి. ఇవన్నీ మొత్తం ఒరిస్సా గిజ్జిలేనండి. చైనా నుంచి వచ్చిన కత్తులు అనుకుంటా. ఇది ఎక్కువగా చాలా బాగా తెగుతాయండి. చాలా పదునుగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తే కొన్ని రకాల పందుల వ్యాపారం జరుగుతున్నాయండి. చూడండి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటూ ముంజలో తెస్తుంటారనమాట. వీటిని గిరిజనులకు కొని తీసుకెళ్తారండి తినడానికి లేదా పెంచుకోవడానికి అనమాట. మరో పక్క చూస్తే ఇక్కడ కూరగాయల షాప్ అనమాట ఉంటాయి. అన్ని రకాల ఉల్లిపాయ నుంచి కూరగాయల దాకా మొత్తం ఉంటాయి అనమాట. ఇక్కడ అన్ని రకాల కాయగూరలు ఉంటాయండి అందుబాటులో. సరసమైన ధరలో అమ్ముతుంటారు ఇక్కడ. ఇవన్నీ పట్టణవాసులు వచ్చి అమ్ముకుంటారండి. ఇక్కడ వారపు సరిపడా సరుకులు కొని తీసుకెళ్తానన్నమాట గిరిజనులు. ఇంకో పక్క చూస్తే పాత బట్టలు అమ్మే చోట అన్నమాట. ఇది ఎక్కువగా మా గిరిజనులు పాత బట్టలే ప్రిఫరెన్స్ ఇస్తారండి. కొన్ని చాలా రకాల ప్యాంటు, నిక్కర్లు ఉంటాయండి. కొన్ని చీరలు, లంగాలు, అలాగే నైట్ గౌన్లు ఉంటాయండి. కొన్ని రకాల పాత బట్టలు అన్నమాట. ఇవన్నీ చూడొచ్చు. అన్ని రకాల పాత బట్టలు కొన్ని మా గిరిజనులు అయితే కొన్ని తీసుకెళ్తారండి. ఇక్కడ నుంచి అతి తక్కువ ధరలు ఉంటాయండి. సెకండ్ హ్యాండ్ కనుక చాలా తక్కువ ధరలు ఉంటాయన్నమాట ఇక్కడ. ఇక్కడ చూస్తే అన్ని రకాల కిరాణా సామాన్లు దొరుకుతాయండి. అన్ని రకాలు చూడొచ్చు ఇక్కడ. ఇదిగోండి పప్పులు, తర్వాత నూనెలు, మసాలా దినుసులు, అన్ని పోపు సామాన్లు ఉంటాయి ఇక్కడ. సరసమైన ధరలో లభ్యమవుతాయి ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు పొగాకు కూడా అమ్ముతుంటారండి. ఇక్కడ అలవాటు ఉన్న వారు హ్యాబిట్స్ ఉంటాయి కదా, ముసలి వాళ్ళు ఎక్కువగా అలాంటి వాళ్ళు కొని తీసుకెళ్తారనమాట ఇక్కడ. మరో పక్క చూస్తే ఇక్కడ గాజుల సెక్షన్ అనమాట. ఇక్కడ మహిళలు ఎక్కువగా గిరిజన మహిళలు ఇక్కడ కొన్ని గాజులు కొనుక్కొని తీసుకెళ్తారండి. మరి కొంతమంది ఇక్కడే తొడుక్కుంటారనమాట. ఇక్కడ చూడొచ్చు చిరు తిండి పదార్థాలు కూడా దొరుకుతాయండి. బోర్లు, గారెలు, అలాగే పకోడీలు లాంటివి ఉంటాయండి అందుబాటులో.
గిరిజనులు అటవీ ఫలాలు అమ్మకాలు అయినాక గిరిజనులు తమ వార్పు సరిపడ సరుకులు, కూరగాయలు వంటివి తమ అవసరమగు వస్తువులను కొని తమ ఇంటికి చేరుకుంటారు. ఈ సంతని పాలకొండ నుంచి కొత్తూరు వెళ్ళే ఆర్ఎంబి రోడ్డు పక్కన జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై. మరిన్ని వీడియోలో కలుద్దాం.